am Rajeshwari, working as a lecturer in chemistry in Sir CRR College for Women, Eluru. In this video, we discuss about 2nd BSc Chemistry, 4th semester, paper 4, Spectroscopy and Physical Chemistry. Topic, Unit 2, Proton Magnetic Resonance Spectroscopy 1. In this video, the topics discussed are principle of nuclear magnetic resonance, equivalent and non-equivalent protons, and position of signals. NMR. NMR means nuclear magnetic resonance spectroscopy, which is the most valuable technique available for organic structure determination. సో ఎన్ఎంఆర్ అనేది ఏంటి అంటే న్యూక్లియర్ మ్యాగ్నెటిక్ రిజొనెన్స్ స్పెక్ట్రోస్కోపీ. సో ఇది మనకి వాల్యుబుల్ టెక్నిక్ దేనికంటే ఆర్గానిక్ స్ట్రక్చర్ని డిటర్మైన్ చేసుకోవడానికి ఎన్ఎంఆర్ ఈజ్ ద మోస్ట్ వాల్యుబుల్ టెక్నిక్ అనేసి చెప్తాం. ఎన్ఎంఆర్ ఈజ్ యూజ్డ్ టు స్టడీ ఏ వైడ్ వెరైటీ ఆఫ్ న్యూక్లియై ఇంక్లూడింగ్ ప్రోటాన్, కార్బన్, నైట్రోజన్, ఫ్లోరిన్ and phosphorus. Since carbon and hydrogen are major components of organic compounds, proton and carbon NMR are most useful for organic chemists. Actually, NMR means proton magnetic resonance unless a different nuclei is specified. NMR ఎందుకు యూజ్ అవుతుంది మనకి అంటే వైడ్ వెరైటీ ఆఫ్ న్యూక్లియస్ని స్టడీ చేయడానికి మనకి ఎన్ఎంఆర్ అనేది యూజ్ అవుతుంది. సో అలాంటి న్యూక్లియస్కి కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ప్రోటాను, కార్బన్, నైట్రోజన్, ఫ్లోరిన్ అండ్ ఫాస్ఫరస్. సిన్స్ కార్బన్ అండ్ హైడ్రోజన్ ఆర్ మేజర్ కాంపోనెంట్స్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్, మనం తీసుకునే ఆర్గానిక్ కాంపౌండ్స్లో మేజర్ కాంపోనెంట్స్ కింద కార్బను, హైడ్రోజన్ ఉంటాయి కాబట్టి ప్రోటాన్ ఎన్ఎంఆర్ ఇంకా కార్బన్ ఎన్ఎంఆర్ అనేవి మనకి మోస్ట్ యూజ్ఫుల్ ఫర్ ఆర్గానిక్ కెమిస్ట్. ప్రోటాన్ ఎన్ఎంఆర్ అండ్ కార్బన్ ఎన్ఎంఆర్ అనేవి మనకి ఎక్కువగా యూస్ఫుల్ అవుతాయి. యాక్చువల్లీ ఎన్ఎంఆర్ మీన్స్ ప్రోటాన్ మ్యాగ్నెటిక్ రిజొనెన్స్. సో ఎన్ఎంఆర్ని మనం ఏం చెప్తున్నాము, న్యూక్లియర్ మ్యాగ్నెటిక్ రిజొనెన్స్ స్పెక్ట్రోస్కోపీ అనేసి చెప్తున్నాం. దానికే ఇంకొక పేరు ఏం చెప్పచ్చు అంటే ప్రోటాన్ మ్యాగ్నెటిక్ రిజొనెన్స్ స్పెక్ట్రోస్కోపీ అని కూడా చెప్తాం అనమాట. సో ప్రోటాన్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ స్పెక్ట్రోస్కోపీ అని చెప్తున్నాం కాబట్టి దీన్ని షార్ట్ ఫామ్లో ఏం చెప్పచ్చు అంటే పిఎంఆర్ అనేసి అంటాం. పిఎంఆర్ ఆర్ ప్రోటాన్ ఎన్ఎంఆర్ unless a different nuclei is specified. సో పర్టికులర్గా ఏదో ఒక స్పెసిఫైడ్ న్యూక్లియై తీసుకునేంత వరకు ఎన్ఎంఆర్ని ఎట్లా చెప్పచ్చు అంటే ప్రోటాన్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ స్పెక్ట్రోస్కోపీ అనేసి చెప్తాం. ప్రిన్సిపల్ ఆఫ్ ఎన్ఎంఆర్. లైక్ ఎలక్ట్రాన్స్, the nuclei of certain atoms behave as they were spinning about an axis. The spinning of these charged positively particles generates a magnetic moment along the axis of spin. Thus, these nuclei act like tiny bar magnets. One such nucleus is the proton. సో ఎలక్ట్రాన్స్ లాగానే మనకి కొన్ని యాటమ్స్ యొక్క న్యూక్లియస్ కూడా ఎలా బిహేవ్ చేస్తాయి అంటే స్పిన్నింగ్ అబౌట్ అన్ యాక్సిస్. సో ఒక యాక్సిస్ చుట్టూ అవి స్పిన్ అవుతూ ఉంటాయి. ఎలక్ట్రాన్స్ ఎలా అయితే స్పిన్ అవుతూ ఉంటాయో అలాగే మనకి కొన్ని యాటమ్స్ యొక్క న్యూక్లియస్ కూడా ఒక యాక్సిస్ చుట్టూ స్పిన్ అవుతూ ఉంటాయి. సో ఆ స్పిన్నింగ్ ఆఫ్ దీస్ చార్జ్డ్ పార్టికల్స్ జనరేట్స్ ఏ మ్యాగ్నెటిక్ మూమెంట్ అలాంగ్ ద యాక్సిస్ ఆఫ్ స్పిన్. సో అలా స్పిన్ అవడం వల్ల అవి ఏం చేస్తాయి అంటే ఏ యాక్సిస్ చుట్టూ అయితే అవి స్పిన్ అవుతున్నాయో ఆ యాక్సిస్ చుట్టూ ఒక మ్యాగ్నెటిక్ మూమెంట్ని జనరేట్ చేస్తాయి. దీస్ న్యూక్లియై యాక్ట్ లైక్ టైనీ బార్ మ్యాగ్నెట్స్. సో మ్యాగ్నెటిక్ మూమెంట్ని జనరేట్ చేస్తున్నాయి కాబట్టి ఆ న్యూక్లియస్ అనేది మనకి ఎలా యాక్ట్ చేస్తాయి అంటే ఒక టైనీ బార్ మ్యాగ్నెట్స్ లాగా యాక్ట్ చేస్తాయి. అలాంటి న్యూక్లియస్కి ఎగ్జాంపుల్ వచ్చి ప్రోటాన్ అనమాట. సో ఇక్కడ మనకి డయాగ్రామ్ తీసుకుంటే B0 అనేది ఏంటి అంటే మనం అప్లై చేసే ఫీల్డ్, అప్లైడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో దిస్ ఈజ్ ద న్యూక్లియస్. ఇక్కడ మనం ఈ తీసుకునే యాక్సిస్ ఏంటంటే యాక్సిస్ ఆఫ్ ప్రెసిషన్ డిఫైన్స్ మ్యాగ్నెటిక్ డైపోల్. సో ఈ యాక్సిస్ చుట్టూ మనకి ఈ న్యూక్లియస్ అనేది స్పిన్నింగ్ జరుగుతుంది. ఇవేంటి అంటే ఈ లైన్స్ వచ్చి యాక్సిస్ ఆఫ్ స్పిన్నింగ్ అనేది ఇట్లా జరుగుతుంది అనమాట. Further, like an electron, a proton has two spin states with spin quantum numbers of +12 and -12.
సో ఎలక్ట్రాన్ లాగానే స్పిన్నింగ్ జరుగుతుంది కాబట్టి ఎలక్ట్రాన్కి ఎట్లాగైతే మనకి 2 స్పిన్ స్టేట్స్ ఉంటాయో +12 - 12, సో అవి 2 స్పిన్ క్వాంటమ్ నెంబర్స్ ఇస్తాయని చెప్తున్నాం కదా, +12 - 12. అలాగే ఎలక్ట్రాన్ లాగానే ప్రోటాన్ కూడా మనకి ఇక్కడ 2 స్పిన్ స్టేట్స్ విత్ స్పిన్ క్వాంటమ్ నెంబర్స్ ఆఫ్ +12 అండ్ -12 అనేవి ఉంటాయి ప్రోటాన్కి కూడా. సిన్స్ ద 2 న్యూక్లియర్ స్పిన్ స్టేట్స్ హ్యావ్ ద సేమ్ ఎనర్జీ, ట్రాన్సిషన్స్ బిట్వీన్ ద 2 నాట్ అక్కర్స్. సో ఈ రెండింటికి కూడా, ఈ 2 న్యూక్లియర్ స్పిన్ స్టేట్స్కి కూడా సేమ్ ఎనర్జీ ఉంది కాబట్టి ఆ రెండింటి మధ్యన మనకి ట్రాన్సిషన్స్ అనేవేమీ కూడా జరగవు. సో ఎప్పుడైనా కూడా మనకి ట్రాన్సిషన్స్ జరగాలి అంటే మనకి అక్కడ ఉన్న ఎనర్జీస్ అనేవి డిఫరెంట్ ఎనర్జీస్ ఉండాలి. డిఫరెంట్ ఎనర్జీస్ ఉన్నప్పుడు మాత్రమే మనకు అక్కడ ఎలక్ట్రాన్స్ కానీ లేదంటే అవి మనం తీసుకునే న్యూక్లియస్లో ఉన్న ప్రోటాన్స్ కానీ ఒక స్పిన్ స్టేట్ నుంచి, ఒక ఎనర్జీ లెవెల్ నుంచి ఇంకొక ఎనర్జీ లెవెల్కి ట్రాన్సిషన్ అనేది జరుగుతుంది అనమాట. However, the energies of the 2 nuclear spin states can be made unequal by placing the proton in a strong magnetic field. సో ఈ ఎనర్జీస్ని మనం అన్ఈక్వల్ చేయొచ్చు. ఎలా అంటే ఆ ప్రోటాన్ తీసుకెళ్ళి ఒక స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టినప్పుడు ఆ 2 స్పిన్ స్టేట్స్ యొక్క ఎనర్జీస్ అనేవి డిఫరెంట్గా చేంజ్ అవుతాయి. వెన్ ఏ శాంపుల్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, న్యూక్లియై విత్ +12 అలైన్ విత్ ద అప్లైడ్ ఫీల్డ్ అండ్ న్యూక్లియై విత్ స్పిన్ -12 అలైన్ అగైనెస్ట్ ద అప్లైడ్ ఫీల్డ్. సో మనం ప్రోటాన్ తీసుకెళ్ళి కనుక స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే ఏదైనా మనం తీసుకున్న శాంపుల్ ఫీల్డ్లో పెట్టినప్పుడు +12తో ఉన్న న్యూక్లియై అనేది ఫీల్డ్ డైరెక్షన్లో అలైన్మెంట్ అనేది జరుగుతుంది. మనం అప్లై చేసిన ఫీల్డ్ డైరెక్షన్లోనే +12 స్పిన్ స్టేట్ ఉన్న న్యూక్లియస్ అనేది అలైన్మెంట్ జరుగుతుంది. సో ఆ +12 ఉన్న వాటిని మనం ఏం చెప్తున్నాము అంటే ఆల్ఫా స్పిన్ స్టేట్ అనేసి కన్సిడర్ చేసుకుంటున్నాం ఆ స్టేట్ని. దానికి ఎనర్జీ ఎలా ఉంటుంది అంటే లోయర్ ఎనర్జీ అనేది ఉంటుంది. ఇంకా న్యూక్లియస్ విత్ -12 స్పిన్ స్టేట్ అలైన్ అగైనెస్ట్ ద అప్లైడ్ ఫీల్డ్. సో -12 స్పిన్ స్టేట్ ఉన్నవి మనం అప్లై చేసే ఫీల్డ్కి అగైనెస్ట్గా అలైన్మెంట్ అనేది జరుగుతుంది. సో -12 స్పిన్ స్టేట్ ఉన్న వాటిని మనము బీటా స్పిన్ స్టేట్ అని తీసుకుంటున్నాము. ఆ బీటా స్పిన్ స్టేట్కి ఎనర్జీ ఎట్లా ఉంటుంది అంటే హయ్యర్ ఎనర్జీ అనేది ఉంటుంది. దెర్ ఆర్ మోర్ న్యూక్లియై ఇన్ ద ఆల్ఫా స్పిన్ స్టేట్ దాన్ ఇన్ ద బీటా స్పిన్ స్టేట్. ఆల్ఫా స్పిన్ స్టేట్లో ఉన్న న్యూక్లియసే ఎక్కువ నెంబర్లో ఉంటాయి దాన్ కంపేర్డ్ టు బీటా స్పిన్ స్టేట్. ద డిఫరెన్స్ ఇన్ ద పాపులేషన్ ఈస్ నాట్ great but sufficient to form the basis of NMR spectroscopy. సో డిఫరెన్స్ తీసుకున్నప్పుడు మనకి ఆల్ఫా అండ్ బీటా నెంబర్లో ఎక్కువ డిఫరెన్స్ లేకపోయినా బట్ ఇట్ ఈజ్ సఫిషియంట్, మనకు అది సరిపోతుంది అనమాట. NMR స్పెక్ట్రోస్కోపీ బేసిస్ని ఫామ్ చేయడానికి మనకి ఆ డిఫరెన్స్ అనేది సరిపోతుంది. హియర్ ఏ స్పిన్నింగ్ ప్రోటాన్ క్రియేట్స్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మనం ఒక ప్రోటాన్ తీసుకుంటున్నాము, అది ఒక యాక్సిస్ చుట్టూ స్పిన్ అవుతుంది. సో అలా స్పిన్ అవడం వల్ల అది ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని క్రియేట్ చేస్తుంది. విత్ నో ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, మనము ఎక్స్టర్నల్గా ఏ ఫీల్డ్ని అప్లై చేయకపోతే ద న్యూక్లియర్ మ్యాగ్నెట్స్ ఆర్ ర్యాండమ్లీ ఓరియంటెడ్. సో న్యూక్లియర్ మ్యాగ్నెట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఓరియంటేషన్ అనేది ర్యాండమ్గా ఉంటుంది. అంటే అవి ఇష్టం వచ్చిన డైరెక్షన్లో అవి అలైన్మెంట్ అనేది ఉంటుంది. అదే మనం ఏదైనా ఒక స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని కనుక అప్లై చేసామనుకోండి ఎక్స్టర్నల్గా, అప్పుడు వాటి అలైన్మెంట్స్ ఎట్లా ఉంటాయి అంటే ద న్యూక్లియర్ మ్యాగ్నెట్స్ ఆర్ ఓరియంటెడ్ విత్ ఆర్ అగైనెస్ట్ అప్లైడ్ ఫీల్డ్. మనం అప్లై చేసిన ఫీల్డ్కి అలాంగ్ ద డైరెక్షన్ కానీ లేదంటే అగైనెస్ట్ ద డైరెక్షన్ కానీ అలైన్మెంట్స్ ఉంటాయి. సో అలాంగ్ ద డైరెక్షన్ ఉన్న పార్టికల్స్ తీసుకుంటే మనము వీటిని ఎలా చెప్తాము, హ్యావింగ్ +12 స్పిన్ స్టేట్ ఉన్నాయని చెప్తాము. ఆ +12 స్పిన్ స్టేట్ ఉన్నాయంటే దిస్ ఆర్ ఆల్ ద ఆల్ఫా స్పిన్ స్టేట్ పార్టికల్స్. నెక్స్ట్ అగైనెస్ట్ ద ఫీల్డ్ ఉన్న పార్టికల్స్ ఏంటి అంటే -12 స్పిన్ స్టేట్ ఉన్నవి, అవి బీటా స్పిన్ స్టేట్ పార్టికల్స్ కింద కన్సిడర్ చేసుకుంటాం. ఇక్కడ నెంబర్లో కౌంట్ చేసుకున్నప్పుడు మనకి ఆల్ఫా స్పిన్ స్టేట్లో ఉన్న పార్టికల్సే ఎక్కువ నెంబర్లో ఉన్నాయన్నమాట దెన్ కంపేర్ టు బీటా స్పిన్ స్టేట్. The energy difference, that is delta E, between the alpha and beta spin state depends on the strength of the applied magnetic field. సో ఆల్ఫా అండ్ బీటా స్పిన్ స్టేట్స్ మధ్యలో ఉండే ఎనర్జీ డిఫరెన్స్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే మనం అప్లై చేసే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క స్ట్రెంగ్త్ మీద డిపెండ్ అయ్యి ఎనర్జీ డిఫరెన్స్ అనేది ఉంటుంది. ద గ్రేటర్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది అప్లైడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ద గ్రేటర్ ద డిఫరెన్స్ ఇన్ ఎనర్జీ. ఫీల్డ్ స్ట్రెంగ్త్, మనం అప్లై చేసే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఎంత ఎక్కువగా ఉంటే ఎనర్జీ డిఫరెన్స్ కూడా అంత ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఆ ఎనర్జీ డిఫరెన్స్ని
ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం ఇక్కడ ఒక చిన్న డయాగ్రామ్ తీసుకుంటున్నాము. దిస్ ఈజ్ ద ఎనర్జీ అండ్ దిస్ ఈజ్ ద అప్లైడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో అప్లైడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కిను ఇంకా ఎనర్జీకి మనం ఒక ప్లాట్ కనుక డ్రా చేసుకుంటే ఇక్కడ 2 లైన్స్ అనేవి వస్తాయన్నమాట. సో ఆ 2 లైన్స్లో ఈ కింద ఉన్న లైన్ని మనము ఎలా కన్సిడర్ చేసుకుంటున్నాము అంటే +12 స్టేట్ కింద చెప్తున్నాము. ఈ +12 స్టేట్ అంటే ఆల్ఫా స్పిన్ స్టేట్ కింద కన్సిడర్ చేసుకుంటున్నాము. ఆ పైన ఉన్న లైన్ ఏంటి, దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే -12 స్పిన్ స్టేట్, దట్ ఈస్ బీటా స్పిన్ స్టేట్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇక్కడ మనము ఫస్ట్ ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని అప్లై చేస్తున్నాం. B1 అనే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని అప్లై చేస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ దాని వాల్యూ వచ్చి 7 అట్లా ఉంది అనుకోండి. అప్లై చేసినప్పుడు మనకి ఏమవుతుంది అంటే ద ఎనర్జీ డిఫరెన్స్ బిట్వీన్ ద 2 స్పిన్ స్టేట్స్, దట్ ఈస్ ఆల్ఫా అండ్ బీటా స్పిన్ స్టేట్, దాన్ని ఎట్లా అనుకుంటున్నాము అంటే డెల్టా E1 కింద కన్సిడర్ చేసుకుంటే దాని వాల్యూ నియర్లీ ఎంత ఉండొచ్చు అంటే 300 మెగాహెర్ట్జ్ అట్లాగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ అనదర్ ఫీల్డ్ని అప్లై చేసినప్పుడు అంటే ఫీల్డ్ని మనము ఇంకా ఇంక్రీజ్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక 7 అట్లా తీసుకున్నాం అనుకోండి ఫీల్డ్ స్ట్రెంగ్త్, ఇప్పుడు 14 అట్లా తీసుకుంటే ద ఎనర్జీ డిఫరెన్స్ బిట్వీన్ ద 2 స్పిన్ స్టేట్, దట్ ఈస్ డెల్టా E2 అనేది ఎంత ఉండొచ్చు అంట 600 మెగాహెర్ట్జ్ అట్లాగా ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, మనకి ఫీల్డ్ స్ట్రెంగ్త్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే ద ఎనర్జీ డిఫరెన్స్ బిట్వీన్ ద ఆల్ఫా అండ్ బీటా స్పిన్ స్టేట్స్ ఆల్సో ఇంక్రీజెస్ అనేసి చెప్తాము. దానికే మళ్ళీ ఇక్కడ చూడండి ఒకసారి, ద గ్రేటర్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది అప్లైడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ద గ్రేటర్ ద డిఫరెన్స్ ఇన్ ఎనర్జీ బిట్వీన్ ద ఆల్ఫా అండ్ బీటా స్పిన్ స్టేట్స్. సో ఇప్పుడు ఆల్రెడీ మనం చెప్పుకున్నదే అనమాట, మనం అప్లై చేసే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ చేస్తూ ఉంటే ఆల్ఫా అండ్ బీటా స్పిన్ స్టేట్స్ మధ్య డిఫరెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అని. వెన్ ద శాంపుల్ ఈస్ సబ్జెక్టెడ్ టు ఏ బ్రీఫ్ ఇంటెన్స్ పల్స్ ఆఫ్ రేడియేషన్ న్యూక్లియై ఇన్ ద ఆల్ఫా స్పిన్ స్టేట్ కెన్ బి ప్రమోటెడ్ టు ద బీటా స్పిన్ స్టేట్ కాల్డ్ ద ఫ్లిప్పింగ్ ద స్పిన్. ఎప్పుడైనా ఒక శాంపుల్ తీసుకుని కనుక ఇంటెన్స్ పల్స్ ఆఫ్ రేడియేషన్కి సబ్జెక్ట్ చేసినప్పుడు అంటే దాని మీద ఏదైనా ఆ శాంపుల్ తీసుకుని దాని మీద సమ్ రేడియేషన్స్ని ఇన్స్టెంట్ చేస్తే న్యూక్లియై ఇన్ ద ఆల్ఫా స్పిన్ స్టేట్ కెన్ బి ప్రమోటెడ్ టు ద బీటా స్పిన్ స్టేట్. ఆల్ఫా స్పిన్ స్టేట్లో ఉన్నవి బీటా స్పిన్ స్టేట్లోకి ప్రమోట్ అవుతుంది. దాన్నే ఏం చెప్తున్నాం మనం, ఫ్లిప్పింగ్ ఆఫ్ ది స్పిన్ అనేసి చెప్తాము. The radiation required for currently available magnets in the radio frequency region of the electromagnetic spectrum. So it is called RF radiation. So మనకి ఇక్కడ కావాల్సిన రేడియేషన్స్ అనేవి ఎక్కడి నుంచి తీసుకుంటున్నాము అంటే రేడియో ఫ్రీక్వెన్సీ రీజియన్ ఆఫ్ ది ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ నుంచి తీసుకుంటున్నాం. సో రేడియో ఫ్రీక్వెన్సీ రీజియన్ నుంచి తీసుకుంటున్నాం కాబట్టి వాటిని ఏం చెప్తున్నాము అంటే RF రేడియేషన్స్ అనేసి చెప్తాము. Next one, equivalent and non-equivalent protons. At a given radio frequency, all protons absorb at the same effective field strength, but they absorb at different applied field strengths. ఇచ్చిన రేడియో ఫ్రీక్వెన్సీ దగ్గర అన్ని ప్రోటాన్స్ కూడా సేమ్ ఎఫెక్టివ్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ని అబ్జర్వ్ చేస్తాయి, కానీ దే అబ్జర్బ్ ఎట్ డిఫరెంట్ అప్లైడ్ ఫీల్డ్ స్ట్రెంగ్త్. డిఫరెంట్ అప్లైడ్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ దగ్గర అవి అబ్జర్బ్ చేసుకుంటాయి. It is this applied field strength that is measured and against which the absorption is plotted. సో ఇచ్చిన రేడియో ఫ్రీక్వెన్సీ దగ్గర అన్ని ప్రోటాన్స్ కూడా ఎఫెక్టివ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ వచ్చి సేమ్నే అబ్జర్వ్ చేసుకుంటాయి, కానీ అప్లైడ్ ఫీల్డ్ స్ట్రెంగ్త్కి వచ్చేసరికి డిఫరెంట్గా అబ్జర్వ్ చేసుకుంటాయి. సో ఈ అప్లైడ్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఏంటి అంటే దట్ ఈజ్ మెజర్డ్. ఏదైతే మనం అప్లైడ్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ మెజర్ చేస్తున్నామో దాన్ని ఏం చేస్తాము, అగైనెస్ట్ ద అబ్జర్బ్షన్ ప్లాట్ చేస్తాం. అంటే అబ్జార్బ్షన్కి అప్లైడ్ ఫీల్డ్ స్ట్రెంగ్త్కి మనం ఇక్కడ గ్రాఫ్ని ప్లాట్ చేస్తాం. ఆ ప్లాట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనకి స్పెక్ట్రమ్ అనేది వస్తుంది. ద స్పెక్ట్రమ్ సో అప్టైన్డ్ షోస్ మెనీ అబ్జార్బ్షన్ పీక్స్ హూజ్ నెంబర్, రిలేటివ్ పొజిషన్స్, ఇంటెన్సిటీస్ అండ్ స్ప్లిట్టింగ్ కెన్ గివ్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ మాలిక్యులర్ స్ట్రక్చర్. సో ఆ వచ్చిన స్పెక్ట్రమ్ మనకి ఏంటి ఇస్తుంది అంటే మెనీ అబ్జార్బ్షన్ పీక్స్ని ఇస్తుంది. నెంబర్ ఆఫ్ పీక్స్, వాటి నెంబరు, ఇంకా వాటి పొజిషన్స్, వాటి యొక్క ఇంటెన్సిటీసు అండ్ స్ప్లిట్టింగ్. వాటి స్ప్లిట్టింగ్ కెన్ గివ్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ మాలిక్యులర్ స్ట్రక్చర్. సో మనకి మాలిక్యులర్ స్ట్రక్చర్ గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. సో ఏంటి ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చేది అంటే మనం ప్లాట్ చేసిన అబ్జార్ప్షన్ పీక్స్ ఏవైతే ఉన్నాయో ఆ పీక్స్ యొక్క నెంబర్ కానీ, వాటి పొజిషన్స్ కానీ, ఇంకా వాటి ఇంటెన్సిటీసు, వాటి స్ప్లిట్టింగ్, ఇవన్నీ కూడా మనకి మాలిక్యూల్ యొక్క స్ట్రక్చర్ యొక్క డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ని మనకి ఇస్తాయన్నమాట. ఇన్ ఎ గివెన్ మాలిక్యూల్ ప్రోటాన్స్ విత్ ద
same environment absorb at the same applied field strength, while protons with different environments absorb at different field strength. సో ఇచ్చిన మాలిక్యూల్లో ప్రోటాన్స్ సేమ్ ఎన్విరాన్మెంట్లో ఉన్న ప్రోటాన్స్ సేమ్ అప్లైడ్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ని అబ్జార్బ్ చేసుకుంటాయి, వైల్ ప్రోటాన్స్ విత్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ అబ్జార్బ్ ఎట్ డిఫరెంట్ ఫీల్డ్ స్ట్రెంగ్త్. డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్లో ఉన్న ప్రోటాన్స్ డిఫరెంట్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ దగ్గర అబ్జార్బ్ చేసుకుంటాయి. ఏ సెట్ ఆఫ్ ప్రోటాన్స్ విత్ ద సేమ్ ఎన్విరాన్మెంట్ ఆర్ సెడ్ టు బి ఈక్వివాలెంట్. ఏవైతే ఒక సెట్ ఆఫ్ ప్రోటాన్స్ ఉన్నాయో సేమ్ ఎన్విరాన్మెంట్లో ఉన్న సెట్ ఆఫ్ ప్రోటాన్స్ని ఏమని చెప్తాము అంటే ఈక్వివాలెంట్ ప్రోటాన్స్ అనేసి చెప్తాము. అండ్ ఆల్ ఆఫ్ దెమ్ విల్ ప్రొడ్యూస్ సిమిలర్, దట్ ఈస్ సింగిల్ సిగ్నల్ ఆర్ పీక్ ఇన్ ద హెచ్ఎన్ఎంఆర్ స్పెక్ట్రమ్. సో ఆ ఈక్వివాలెంట్ ప్రోటాన్స్ అన్నీ కూడా మనకి సిమిలర్ పీక్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. సిమిలర్ పీక్స్ మీన్స్ సింగిల్ సిగ్నల్ లేదా సింగిల్ పీక్ని ప్రొడ్యూస్ చేస్తాయి హెచ్ఎన్ఎంఆర్ స్పెక్ట్రమ్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం మిథైల్ ఆల్కహాల్ తీసుకుంటున్నాము, CH3OH. సో ఈ CH3OH తీసుకున్నప్పుడు మనకి 3 హైడ్రోజన్స్ ఆఫ్ ది CH3 గ్రూప్ ఆర్ ఈక్వివాలెంట్, వైల్ ఎట్ ది హైడ్రోజన్ ఆఫ్ ది OH గ్రూప్ ఈజ్ నాన్ ఈక్వివాలెంట్ టు ద అదర్ 3. సో CH3OH అని తీసుకున్నప్పుడు మనము ఈ CH3 గ్రూప్లో ఉన్న 3 హైడ్రోజన్స్ కూడా మనం ఏం చెప్తాము, సేమ్ ఎన్విరాన్మెంట్లోనే ఉన్నాయి, అంటే సేమ్ కార్బన్ ఆటమ్కి అటాచ్ అయ్యి ఉన్నాయి, సేమ్ ఎన్విరాన్మెంట్లో ఉన్నాయి. కాబట్టి దీస్ 3 హైడ్రోజన్స్ ఆర్ ఈక్వివాలెంట్ ప్రోటాన్స్ అనేసి చెప్తాం. వైల్ ద హైడ్రోజన్ ఆఫ్ ది OH గ్రూప్ ఈజ్ నాన్ ఈక్వివాలెంట్. ఇక్కడ మనకి OH గ్రూప్లో కూడా ఒక హైడ్రోజన్ అనేది ఉంది, కానీ ఇదేంటి అంటే నాన్ ఈక్వివాలెంట్ ప్రోటాన్ అని చెప్తాము. బికాస్ ద హైడ్రాక్సిల్ ప్రోటాన్ ఈజ్ సమ్వాట్ డీషీల్డెడ్ బై ది ప్రెజెన్స్ ఆఫ్ ది ఎలక్ట్రోనెగటివ్ ఆక్సిజన్ యాటమ్. సో హైడ్రాక్సిల్ ప్రోటాన్ అనేది ఏంటి అంటే మనకి సమ్వాట్ డీషీల్డింగ్ అనేది జరుగుతుంది. ఎందుకు అంటే అది ఎలక్ట్రోనెగటివ్ ఆక్సిజన్ యాటమ్కి అటాచ్ అయి ఉండడం వల్ల మనకు అక్కడ డీషీల్డింగ్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ CH3లో ఉన్న 3 హైడ్రోజన్స్ ఈక్వివాలెంట్ ప్రోటాన్స్ అని చెప్తాము. OH గ్రూప్లో ఉన్న హైడ్రోజన్ తీసుకున్నప్పుడు దీన్ని నాన్ ఈక్వివాలెంట్ ప్రోటాన్ అనేసి చెప్తాము. సో సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. ఫస్ట్ వన్ ఐసోప్రొపైల్ క్లోరైడ్ తీసుకుంటున్నాము. ఐసోప్రొపైల్ క్లోరైడ్ ఇక్కడ మనం ఫార్ములా వచ్చి CH3 CHCl CH3 ఇలా తీసుకున్నప్పుడు మనకి ఇందులో మనకి 2 CH3 గ్రూప్స్ అనేవి ఉన్నాయి. ఈ ఫస్ట్ CH3 గ్రూపు లాస్ట్లో ఉన్న CH3 గ్రూప్ రెండు కూడా మనకి CHClకే అటాచ్ అయి ఉన్నాయి. కాబట్టి ఇవి రెండు కూడా మనం ఏం చెప్తాము అంటే ఈక్వివాలెంట్ ప్రోటాన్స్ అనేసి చెప్తాము, 2 CH3 గ్రూప్స్లో ఉన్నవి కూడా. సో వాటిని ఎలా రిప్రజెంట్ చేస్తున్నామంటే ఏ అనే లెటర్ తోటి రిప్రజెంట్ చేసాము. నెక్స్ట్ ఈ CHClలో కూడా ఒక ప్రోటాన్, ఒక హైడ్రోజన్ అనేది ప్రజెంట్ అయ్యింది ప్రోటాన్. సో ఇది మనకి ఏంటి అంటే డిఫరెంట్ ఎన్విరాన్మెంట్లో ఉంది కాబట్టి ఇది నాన్ ఈక్వివాలెంట్ ప్రోటాన్ అని చెప్తాం. కాబట్టి దీన్ని అనదర్ గ్రూప్ కింద కన్సిడర్ చేసుకుంటున్నాం, బి అనే లెటర్ తోటి రిప్రజెంట్ చేస్తున్నాము. సో మనకి ఇక్కడ ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రోటాన్స్ ఉన్నాయి అంటే ఐసోప్రొపైల్ క్లోరైడ్లో 2 టైప్స్ ఆఫ్ ప్రోటాన్స్ ఉన్నాయి. కాబట్టి ఎన్ని సిగ్నల్స్ వస్తాయి NMR సిగ్నల్స్ అంటే 2 NMR సిగ్నల్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చి N ప్రొపైల్ క్లోరైడ్ తీసుకుంటున్నాము. ఫార్ములా CH3 CH2 CH2Cl. సో దీంట్లో ఫస్ట్ గ్రూప్ CH3 గ్రూప్ తీసుకున్నప్పుడు దీంట్లో మనకి 3 ప్రోటాన్స్ ఉన్నాయి, 3 కూడా మనకి సేమ్ ఎన్విరాన్మెంట్లో ఉన్నాయి కాబట్టి ఈక్వివాలెంట్ ప్రోటాన్స్ అని చెప్తాము. ఇది ఒక గ్రూప్ కింద కన్సిడర్ చేసుకుంటాం, దీన్ని ఏ అనే లెటర్ తోటి రిప్రజెంట్ చేస్తున్నాం. నెక్స్ట్ CH2 తీసుకుంటున్నాము. తీసుకున్నప్పుడు దానిలో కూడా మనకి 2 ప్రోటాన్స్ ఉన్నాయి. ఇవేంటి అంటే మనకి ఈ 2 కూడా మనకి ఈక్వివాలెంటే. సో వీటిని ఒక గ్రూప్ కింద కన్సిడర్ చేసుకుంటాం, అనదర్ గ్రూప్ బి అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తున్నాము. నెక్స్ట్ కూడా మళ్ళీ మనకి CH2 గ్రూపే ఉంది. సో CH2 గ్రూప్ దాంట్లో కూడా 2 ప్రోటాన్స్ ఉన్నాయి. ఆ 2 ప్రోటాన్స్ కూడా మనకి ఈక్వివాలెంట్ ప్రోటాన్సే. ఈక్వివాలెంట్ ప్రోటాన్స్ దీన్ని అనదర్ గ్రూప్ కింద కన్సిడర్ చేసుకుని C అని చెప్తున్నాము. నెక్స్ట్ Cl, ఇందులో ప్రోటాన్స్ ఏం లేవు కాబట్టి దీనికి ఏ లెటర్ని మనం రిప్రజెంట్ చేసుకోవట్లేదు. సో ఇక్కడ 2 CH2 గ్రూప్స్ ఉన్నాయి, సేమే కదా, మరి ఎందుకు 2 డిఫరెంట్గా పెట్టుకున్నాము ఇక్కడ అంటే ఈ CH2 గ్రూప్ తీసుకున్నప్పుడు దేనికి అటాచ్ అయ్యి ఉంది అంటే ఇక్కడ CH3 గ్రూప్కి అటాచ్ అయ్యి ఉంది. ఈ CH2 గ్రూప్ తీసుకున్నప్పుడు దేనికి అటాచ్ అయ్యింది అంటే పక్కన క్లోరిన్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్కి అటాచ్ అయ్యి ఉంది. కాబట్టి ఇవి 2 కూడా డిఫరెంట్ కిందే కన్సిడర్ చేసుకోవాలి, సేమ్ కింద తీసుకోకూడదు. సో మనకి ఇక్కడ ABC ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రోటాన్స్ ఉన్నాయి అంటే N ప్రొపైల్ క్లోరైడ్లో 3 టైప్స్ ఆఫ్ ప్రోటాన్స్ ఉన్నాయి. సో 3 టైప్స్ ఆఫ్ ప్రోటాన్స్ ఉన్నాయి కాబట్టి ఎన్ని NMR సిగ్నల్స్ వస్తాయి ఇక్కడ మనకి 3 NMR సిగ్నల్స్ అనేవి వస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చి ఐసోబ్యూటలీన్.
ఐసోబ్యూటిలిన్ ఫార్ములా తీసుకున్నప్పుడు CH3 డబుల్ బాండ్ CHH. సో ఇక్కడ కార్బన్ డబుల్ బాండ్ కార్బన్కి ఒక పక్కన 2 CH3 గ్రూప్స్ ఉన్నాయి, ఇంకొక పక్కన 2 హైడ్రోజన్స్ అటాచ్ అయి ఉన్నాయి. సో ఈ CH3 గ్రూప్లో ఉన్న అన్ని ప్రోటాన్స్ ఈ సేమ్ ఎన్విరాన్మెంట్లో ఉంటాయి కాబట్టి ఈక్వివాలెంట్ ప్రోటాన్స్ కింద కన్సిడర్ చేసుకుంటున్నాము, దాన్ని ఏ అని రిప్రజెంట్ చేస్తున్నాం. నెక్స్ట్ కింద ఉన్న CH3 గ్రూప్లో ఉన్న ప్రోటాన్స్ కూడా అన్ని ఈక్వివాలెంట్ ప్రోటాన్స్ని, వాటిని మనము ఈ సేమ్ ఎన్విరాన్మెంట్ ఈక్వివాలెంట్ ప్రోటాన్స్ కింద కన్సిడర్ చేసుకుంటున్నాం, దానికి కూడా ఏ అనేస్తున్నాం. ఎందుకంటే ఈ 2 CH3 గ్రూప్స్ కూడా C డబుల్ బాండ్ C కార్బన్కి ఫస్ట్ కార్బన్కి సేమ్ సైడ్ అటాచ్ అయి ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా సేమ్ ఎన్విరాన్మెంట్లోనే ఉన్నాయి, ఈక్వివాలెంట్ ప్రోటాన్సే కాబట్టి 2 CH3 గ్రూప్స్కి కూడా ఏ అనే లెటర్తోనే రిప్రజెంట్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ ఇంకో అనదర్ కార్బన్ ఆటమ్ తీసుకున్నప్పుడు దానికి పైన ఒక హైడ్రోజన్ కింద ఒక హైడ్రోజన్ అటాచ్ అయింది. ఇవి రెండు కూడా సేమ్ ఎన్విరాన్మెంట్లోనే ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిని కూడా ఈక్వివాలెంట్ ప్రోటాన్స్ కింద కన్సిడర్ చేసుకుంటున్నాము. వీటిని అనదర్ గ్రూప్ కింద రిప్రజెంట్ చేసుకుంటున్నాము, లెటర్ వచ్చి బీతో రిప్రజెంట్ చేస్తున్నాం. సో ఐసోబ్యూటిలిన్లో మనకి మొత్తం ఎన్ని రకాల ప్రోటాన్స్ ఉన్నాయి అంటే 2 టైప్స్ ఆఫ్ ప్రోటాన్స్ అనేవి ప్రజెంట్ అయి ఉన్నాయి. సో ఈ 2 టైప్స్ ఆఫ్ ప్రోటాన్స్ ఉన్నాయి కాబట్టి ఎన్ని NMR సిగ్నల్స్ వస్తాయి అంటే 2 NMR సిగ్నల్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ టాపిక్ పొజిషన్ ఆఫ్ సిగ్నల్స్. ద పొజిషన్స్ ఆఫ్ ది సిగ్నల్స్ ఇన్ అన్ NMR స్పెక్ట్రమ్ టెల్స్ అస్ ద టైప్ ఆఫ్ ప్రోటాన్స్ విజ్ అలిఫాటిక్, ప్రైమరీ, సెకండరీ, బెంజైలిక్, వినైలిక్, aromatic, adjacent to halogen or to other atoms or groups etc. సో NMR సిగ్నల్స్ యొక్క పొజిషన్స్ మనకి ఏం చెప్తాయి అంటే టైప్ ఆఫ్ ప్రోటాన్స్ని చెప్తాయి అనమాట. అంటే ఏ టైప్ ఆఫ్ ప్రోటాన్ ప్రజెంట్ అయ్యి ఉంది ఏంటి అనేది చెప్తాయి. సో ఆ ప్రోటాన్ వచ్చి ఆలిఫాటిక్ ప్రోటానా, లేదంటే ప్రైమరీ కార్బన్కి అటాచ్ అయ్యి ఉన్న ప్రోటానా, లేదు సెకండరీ కార్బన్కి అటాచ్ అయ్యి ఉన్న ప్రోటానా, లేదంటే బెంజైలిక్ గ్రూప్లో ఉన్న కార్బన్కి అటాచ్ అయ్యి ఉన్న ప్రోటానా, లేదా వినాలిక్ గ్రూప్కి అటాచ్ అయ్యి ఉన్న ప్రోటానా, aromatic గ్రూప్లో ఉన్న ప్రోటానా, లేదా అడ్జసెంట్ టు హాలోజన్ ఆటమ్కి పక్కన ఉన్న ప్రోటానా, లేదంటే వేరే అదర్ ఆటమ్స్కి కానీ గ్రూప్స్కి కానీ అటాచ్ అయి ఉన్న ప్రోటానా, ఏ టైప్ ఆఫ్ ప్రోటాన్ అనేది చెప్తుంది అనమాట పొజిషన్ ఆఫ్ ది సిగ్నల్ తీసుకుంటే NMR స్పెక్ట్రమ్లో. సిన్స్ దీస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటాన్స్ హ్యావ్ డిఫరెంట్ ఎలక్ట్రానిక్ ఎన్విరాన్మెంట్స్ దే విల్ అబ్జార్బ్ ద గివెన్ RF ఎట్ డిఫరెంట్ అప్లైడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఈ డిఫరెంట్ ప్రోటాన్స్ ప్రజెంట్ అయి ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటాన్స్ డిఫరెంట్ ఎలక్ట్రానిక్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి కాబట్టి అవి RF రేడియేషన్స్, మనం ఇచ్చిన రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్స్ని ఎక్కడ అబ్జార్బ్ చేసుకుంటాయంటే డిఫరెంట్ అప్లైడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ దగ్గర అబ్జార్బ్ చేసుకుంటాయి. సో ఇక్కడ ఇంకొక అనదర్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాము. ఏంటి అంటే ఇది నైట్రోబెంజిన్ తీసుకుంటున్నాము. నైట్రోబెంజిన్కి NO2, ఈ రిమైనింగ్ హైడ్రోజన్స్ అన్నిటినీ కూడా ఇట్లాగా బయటికి రాసుకున్నప్పుడు ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రోటాన్స్ ప్రజెంట్ అయి ఉన్నాయి దీంట్లో అంటే మనకి NO2 గ్రూప్కి పక్కన హైడ్రోజన్, ఇటొక హైడ్రోజన్ ఉంది, ఇటొక హైడ్రోజన్ ఉంది. అంటే మనకి ఈ NO2 పక్కన అడ్జసెంట్గా 2 ప్రోటాన్స్ ఉన్నాయి. ఇవి రెండు సేమ్ ఎన్విరాన్మెంట్లో ఉన్నాయి కాబట్టి ఇవి రెండు ఈక్వివాలెంట్ ప్రోటాన్స్ కింద కన్సిడర్ చేసుకుంటున్నాము. రెండింటికి కూడా ఏ అనేసి చెప్తున్నాము. అంటే NO2 గ్రూప్కి ఆర్థో పొజిషన్లో ఉన్న 2 హైడ్రోజన్స్కి సేమ్ ఎన్విరాన్మెంట్ కింద తీసుకుని రెండింటికి ఏ అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఈ పొజిషన్ తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంది. ఇవి రెండు మెటా పొజిషన్స్లో ఉన్నాయి కాబట్టి ఇవి రెండు ఈక్వివాలెంట్ ప్రోటాన్స్ కింద కన్సిడర్ చేసుకుంటున్నాము. ఈ రెండింటికి బి అనేసి లెటర్ని ఇస్తాం అనమాట. నెక్స్ట్ ఈ హైడ్రోజన్ తీసుకున్నప్పుడు దీనికి సి అని ఇస్తున్నాము. ఇది మనకి పారా పొజిషన్లో ఉంది నైట్రో గ్రూప్కి, దీన్ని డిఫరెంట్ ఎన్విరాన్మెంట్లో ఉంది కాబట్టి దీనికి సి అనేసి ఇస్తాం. అంటే ఓవరాల్గా మనకి ఇక్కడ ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రోటాన్స్ ఉన్నాయంటే ఆర్థో పొజిషన్లో ఉన్న ప్రోటాన్స్ని ఒక టైప్ కింద కన్సిడర్ చేసుకుంటాం, మెటా పొజిషన్లో ఉన్న వాటిని అనదర్ టైప్ బి అని చెప్తాము. ఇక్కడ ఏ అని పడింది, సో ది బి అనమాట. ఇవి రెండు పొజిషన్స్ కూడా బి. నెక్స్ట్ ఇక్కడ సి అంటే పారా పొజిషన్లో ఉన్న వాటిని సి అని రిప్రజెంట్ చేసుకుంటున్నాము. మొత్తం మనకి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటాన్స్ ఉన్నాయి. దీంట్లో 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటాన్స్ ఉన్నాయి కాబట్టి 3 NMR సిగ్నల్స్ అనేవి మనకి వస్తాయి. నెక్స్ట్ రిఫరెన్స్ బుక్స్. ఫస్ట్ వన్ స్పెక్ట్రోస్కోపీ బై విలియం కెంప్, సెకండ్ వన్ స్పెక్ట్రోస్కోపీ బై పావ్యా, థర్డ్ వన్ ఆర్గానిక్ స్పెక్ట్రోస్కోపీ బై JR డయర్, అండ్ ఫోర్త్ వన్ ఎలిమెంటరీ ఆర్గానిక్ స్పెక్ట్రోస్కోపీ బై YR శర్మ, అండ్ ఫిఫ్త్ వన్ స్పెక్ట్రోస్కోపీ బై PS
కలిసి. థ్యాంక్ యూ.